వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. రానున్న రోజుల్లో ప్రజల సమస్యలపై సంయుక్త పోరాటం చేస్తామని రాష్ట్ర మాల మహానాడు జిల్లా నాయకులు పన్నెం సుధాకర్, ఓబులేసులు పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాషను రాష్ట్ర మాల మహానాడు నాయకులు సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యల కొరకు నిత్యం శాంతియుత మార్గంలో పోరాటం చేసే బీరువాల భాష నడవడికను తమకు ఎంతో నచ్చిందని, ఆయన అనుసరిస్తున్న మార్గం ఎంతో మందికి అనుసరణీయమని పెన్నం సుధాకర్ అన్నారు. రానున్న రోజుల్లో లౌకిక దేశమైన భారతదేశం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టే మతోన్మాదులపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, ఇందుకొరకు బీరువాల భాష సహకారం అందించాలని మీడియాముఖంగా కోరారు. బీరువాల భాష మాట్లాడుతూ శాంతి, సద్భావం, సామరస్యం, ప్రేమ ఆయుధాలుగా మరో స్వతంత్ర ఉద్యమ పోరాటానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, తనతో పాటు నడిచి వచ్చే ఎవరైనా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా మన పోరాటం చేద్దామని రాష్ట్ర మాల మహానాడు నాయకులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గౌస్ పీర్, మెకానిక్ నూర్ బాషా, రాష్ట్ర మాల మహానాడు 6 మండలాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఆలగడ్డ ప్రజలందరికీ నా వందనాలు. ఈ జాయింట్ యాక్ట్ కమిటీ యూనియన్ మన బీరువాల భాషలతో మేము కలిసి పనిచేస్తున్నాము. రాష్ట్ర మాల మహానాడు నుంచి మన పల్లోలి ఓబ్లేసు, నాగెండ్ల కరుణాకర్, గుర్రం సామేలు, బండి విజయ్, మరి అదే విధంగా చాలమారి మండల అధ్యక్షుడు కమటం నాగేశన్న, మేమందరం కూడా ఈరోజు జాయింట్ యాక్టివ్ కమిటీ కన్వీనర్ మన భాషలను కలవడం జరిగింది. ఇదే విధంగా భాషలతో కలిసికట్టుగా ఉండి పనిచేస్తామని. జై భీమ్. ఈరోజు అందరికీ నమస్కారం. నూతన సంవత్సరం 2025 సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉండాల్సిన రోజు మనం. అట్లా ప్రతి ఒక్కరూ మన అన్న సుధాకర్ అన్న బాలమానాడు నాయకులు, మరి వీరితో పాటు వచ్చిన అన్నలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొక విషయం ఏముందంటే, ఈరోజు మన ఆర్లగడ్డలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా కొన్ని సంవత్సరాలుగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ ప్రతి ఒక్కరూ ఈ దేశమంతటా సుఖ సంతోషాలతో బాగుండాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ భారతదేశ పౌరులే. ప్రతి ఒక్కరూ మనం కలిసికట్టుగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో ఏ రోజైతే మనం పోరాడామో మన స్వాతంత్రం కోసము, ఇప్పుడు కూడా మనం జరుగుతున్న మన మీద అన్యాయాల మీద, దౌర్జన్యాల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. సెక్యులర్ వాదులు, మంచి వ్యక్తులు అందరూ ప్రతి ఒక్కరూ మన మాల మహానాడు ఆధ్వర్యంలో, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మా యొక్క నడవడికలో నడవాలని నేను ఈ సభా మూలకంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ముందర తెలుపుతున్నాను. దయచేసి తప్పకుండా మా అందరినీ సహకరిస్తారని కోరుకుంటున్నాను. జై భీమ్.